దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూలై 31. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలం చేయి మరి ఏ దేవుని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. యెషయా గ్రంథము 64:4. 38వ శిఖరం. సిద్ధపరచబడినవి అనగా తగిన కాలమందు ఈ లోకములోను పరలోకమందును నీకు బయలుపరచబడబో మర్మములన్నీ ఇందు ఇమిడి ఉన్నవి. ఈ లోకమందు దేవుడు మనకు కొంత జ్ఞానమును అనుగ్రహించి ఉన్నాడు. అయితే మనం పరలోక రాజ్యమందు ప్రవేశించినప్పుడు పరిపూర్ణ జ్ఞానము మనకు అనుగ్రహింపబడును. 1 కొరింథీ 13:12. ఈ భూమి మీద దేవుని కార్యము మనలో పరిపూర్ణం చేయబడి మనం పరలోకమును చేరినప్పుడు అనేక పరసంబంధమైన మర్మములు మనకు బయలుపరచబడును. 39వ శిఖరం. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దు వలె గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును. యెషయా గ్రంథం 65:25. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలనను గూర్చి ఈ భాగము తెలియజేస్తుంది. ఆ కాలమందు ముళ్ళ తుప్పలు విష సంబంధమైన యావత్తు తొలగించబడును. రోగము కానీ దుఃఖము కానీ ఉండదు. శాపం యొక్క సూచనలు ఎక్కడా ఉండవు. అట్టి రాజ్యం కొరకై మనం ఇప్పుడు సిద్ధపరచబడుతున్నాము. 40వ శిఖరము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపం చూపును. యెషయా గ్రంథం 66:12-14. చివరిగా ఈ ఆఖరి శిఖరముతో మన సమాధానము సంతోషం సంపూర్ణమగును. మనం పొందిన శ్రమలన్నీ మరవబడును. మన గత శ్రమలు కష్టములన్నిటికీ విస్తారమైన బహుమానము దయచేయబడును. మన సమాధానము నది వలె ప్రవహించును. దేవుని మహిమ పొర్లిపారు జలప్రవాహం వలె ప్రవహించును. నిశ్చయముగా అప్పుడు ఈ భూమిపై నుండే పరలోక స్థలముల్లో సంచరించవచ్చును. ఏలైనగా ఆయనకు శాశ్వత స్వాస్థ్యముగా నుండుటకే మనము నిర్మించబడి ఉన్నాము. ఈ మహిమాయుక్తములైన ఉద్దేశములన్నీ మనం ఆయనను అంగీకరించి ఆయనకు విధేయులమగు కొలది సంపూర్ణముగా నెరవేర్చబడును. ప్రైజ్ ది లార్డ్.